నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా. నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. నువ్వే కావాలయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా. నీతో ఉండాలయ్యా యేసయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. అనుదినం ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉంటే అన్ని బోధిస్తాడు, పరలోకానికి మనం తీసుకుని వెళ్తారు అంటున్నాడు ఆయన. కనిపెట్టుకొని ఉండాలి మనము. అది కష్టము. 8వ అధ్యాయం 13వ వచనము, 8:13. జ్ఞానమును చదువమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే. చెడుతనం ఉంటే దేవుడు తీసుకెళ్ళడు మనల్ని పరలోకానికి. చెడుతనము నీలో ఉంటే ఆడికెళ్తావు? అగ్నిగుండము, నరకము, అగ్నిగుండము. అందులో ప్రవేశిస్తావు, అందులో ఇసిరేస్తారు. నీతిమంతుల్లాగా ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం. నీతిమంతుల్లాగా ఉండాలి మనము. నీతిమంతులుగా తీర్చబడాల. మనము నీతిమంతులము కాము, పరిశుద్ధులము కాము. క్రీస్తు రక్తములో కడగబడినప్పుడే నీతిమంతులు పరిశుద్ధులు అవుతారు. ఆయన వాక్యములో ఉదక స్థానము చేయాల. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని వినినప్పుడు, ఆయనని అవలంబించి చేసినప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా మార్చబడతావు. అప్పుడు పరలోకంలో ఉంటాం. అది ఉండలేము. చెప్పాడు స్పష్టంగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం ఉండకూడదు, కుటిలమైన మాటలు ఉండకూడదు, ఈర్ష్య స్వభావము ఉండకూడదు. అసహ్యులు మీరు. అవి నాకు అసహ్యము. అవి నాకు కనబడకూడదు. మీలో మార్పు చెందాల మీరు. ప్రభు చెప్తున్నాడు, ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషులలో మంచితనము కంటే